కల్కి నుంచి అశ్వత్థామని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. లాస్ట్ టైం వచ్చిన టీజర్ కి మించి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది వీడియోని బ్రేక్ డౌన్ చేసే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటికీ కల్కి మూవీ గురించి నాగశ్విన్ గారు కల్కి మూవీని ఎలా తీస్తారనే దాని గురించి మన ఛానల్లో 2 times డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ఐ నో ఆ 2 వీడియోస్ కి రీచ్ ఎక్కువ రాలేదు, కానీ మహాభారతాన్ని కల్కి మూవీలో నాగశ్విన్ గారు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది 2 వీడియోస్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను. మహాభారతం గురించి ఐడియా ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కల్కి మూవీ ఎలా ఉండబోతుందని. అండ్ ఈసారి అశ్వత్థామ వీడియో రిలీజ్ అయ్యాక ఫస్ట్ చూసినప్పుడు దీనికి పెద్ద వీడియో అవసరం లేదు, షార్ట్ లో కవర్ చేసేయచ్చు అనుకున్నాను. బికాస్ ఆల్రెడీ ఎన్నో సార్లు కల్కి మూవీకి మహాభారతానికి ఉన్న కనెక్షన్, మహాభారతంలోని క్యారెక్టర్స్ గురించి చెప్పా కదా, మళ్ళీ ఏం చెప్తాను అనుకున్నాను. కానీ అశ్వత్థామ వీడియో ఎన్నో సార్లు చూసాక ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్ ని ఒక చిన్న షార్ట్ లో కవర్ చేయలేమనిపించింది. చాలా అంటే చాలా డీటెయిల్స్ అశ్వత్థామ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో మహాభారతం మొత్తాన్ని మళ్ళీ ఎత్తను, కానీ ట్రైలర్ లో మనం కనుక్కునే డీటెయిల్స్ కి ఉపయోగపడే కొన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. అదే మహాభారతంలోనివి. యూజువల్లీ నా బ్రేక్ డౌన్ వీడియోస్ లో మాక్సిమం పాయింట్స్ గా చెప్పకుండా వీడియోని వాళ్ళు ఎలా కట్ చేశారో ఆ ఫ్లో లో డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. బట్ ఈ వీడియోలో పాయింట్స్ మాట్లాడుకుందాం, మీకు ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, అశ్వత్థామకున్న శాపం ఏంటి? దీని గురించి మాట్లాడితే మీకు మిగిలిన డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చెప్తా వినండి. కురుక్షేత్ర యుద్ధం చివరిలో అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుని చంపేసిన కక్షతో పాండవుల్ని చంపేయడానికి అశ్వత్థామ పాండవులు లేని టైంలో ఇంకొక ఇద్దరితో కలిసి వెళ్లి శివుణ్ణి మెప్పించి శివుడిచ్చే వరంతో అక్కడున్న చాలా మందిని అంతం చేస్తారు. అది తెలిసిన పాండవులు అశ్వత్థామతో యుద్ధానికి రెడీ అవుతారు. అశ్వత్థామ పాండవులపై పగ తీర్చుకోవడానికి, పాండవుల భవిష్యత్తుని అంతం చేయడానికి, వాళ్ళ వంశమే లేకుండా చేయడానికి అశ్వత్థామ అర్జునుడి కొడుకైన అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న వాళ్ళ వారసుడు పుట్టకూడదని బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు పెట్టి ప్రయోగిస్తాడు. పాండవుల భవిష్యత్తు ఉండాలంటే ఎలా అయినా అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రాన్ని ఆపాలి. ఇక అర్జునుడు కూడా తప్పక తను కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వ్యాస మహర్షి వచ్చి 2 బ్రహ్మాస్త్రాలు కలిస్తే ఈ విశ్వమే అంతమైపోతుందని చెప్పినా సరే వీళ్ళిద్దరూ బ్రహ్మాస్త్రాల్ని అంతే ఉంచగా శ్రీకృష్ణుడే వచ్చి అర్జునుడికి ఏంటి నువ్వు చేసే పిచ్చి పని, బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకో అని చెప్తాడు. బట్ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఒకసారి ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఆ బ్రహ్మాస్త్రం ఆకలి తీరక వెనక్కి తీసుకున్న వారి తల 1000 ముక్కలై చచ్చిపోతారు. బ్రహ్మాస్త్రాన్ని ఎవరు ప్రయోగించారో వాళ్ళకే వెనక్కి లాగే ఛాన్స్ ఉంటుంది. బట్ అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకొని నేను చేసేది అధర్మం అయితే నా తల 1000 ముక్కలైపోయినా పర్లేదని వెనక్కి తీసుకుంటారు. కానీ అర్జునుడి తపస్సుకి బ్రహ్మాస్త్రం కూడా తలంచుతుంది. అర్జునుడికి ఏమీ కాదు. బట్ అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవటం అశ్వత్థామకి కుదరదు. తన తండ్రి, తన మిత్రులు అందరూ చనిపోయారు కాబట్టి అశ్వత్థామకు కూడా చావుపై భయం లేదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అందుకే అశ్వత్థామ బ్రహ్మాస్త్రానికి ఎదురుగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన విశ్వం అంతమైపోతుందని తెలిసిన అశ్వత్థామ అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాక శ్రీకృష్ణుడే అశ్వత్థామని బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్పినా సరే అశ్వత్థామ మాత్రం శ్రీకృష్ణుడి మాట కూడా వినకుండా ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డ నాశనం అయిపోవాలని, పాండవుల భవిష్యత్తు ఉండకూడదని అంతే మూర్ఖంగా ఉంటాడు. ఇక శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఆపలేక ఇంతటి పాపానికి తోడ్పడ్డ అశ్వత్థాముని నుదిటిపై ఉన్న ఆ దివ్యమణిని తీసేసుకొని అశ్వత్థాముని ఒంటిపై గాయాలు వచ్చేలా చేసి కలియుగం అంతమయ్యేదాకా ఇదే గాయాలతో చీము నెత్తురుతో నువ్వు నరకం అనుభవిస్తూ చావు కావాలన్నా చావు రాకుండా నీ దగ్గరికి కూడా ఎవరు రాలేని పరిస్థితిలో ఇంతే కలియుగాంతం దాకా చావు లేక బతుకుతామని శ్రీకృష్ణుడు అశ్వత్థాముని శపిస్తాడు. ఆ శాపం వల్ల అశ్వత్థాముడు మహాభారతం నుంచి ఇప్పటికీ ఉన్నాడు. కల్కి మూవీ జరిగే ఫ్యూచర్ 2898 సంవత్సరంలో కూడా ఉన్నాడు. ఆ శాపాన్ని అనుభవిస్తున్న అశ్వత్థామ రోల్లోనే మన అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు. అశ్వత్థాముడికున్న శాపం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అందరి మైండ్ లో స్టోరీ ఉంటుంది. ఇప్పుడు అశ్వత్థామ వీడియోని బ్రేక్ డౌన్ చేద్దాం. పాయింట్ నెంబర్ 2, వీడియోలో మనకి చూపించిన చిన్న పిల్లాడు రాయ. మనకి వీడియో మొత్తం అశ్వత్థామ ఈ పిల్లోనే చూపించారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ చాలా లాంగ్వేజ్ లో కూడా చూపించారు. అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడేసరికి స్టార్టింగ్ ఆ అబ్బాయి నీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడాలి అని అడుగుతాడు కదా. అశ్వత్థామకి అర్థం కావడం కోసం ఇన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడతాడని కాదు, జస్ట్ మనకి ఒక్క వీడియోలోనే అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేద్దామని మాత్రమే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఇంగ్లీష్ ని కూడా వీడియోలో పెట్టారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ అంతా ఒక్క సీన్ లో జరిగింది కాదు. ఈ రాయ అనే పిల్లోడు అశ్వత్థామని ప్రతిరోజు కలవడానికి వస్తాడనుకుంటా. హాయ్, నా పేరు రాయ, నీ పేరేంటి, నీతో ఏ భాషలో మాట్లాడాలి, ఈ 2 డైలాగ్స్ అశ్వత్థామని రాయ మీట్ అయినప్పుడు జరిగే సీన్ లో. అండ్ ఆ తర్వాత ఫైట్ భలే చేసామని అంటాడు. అశ్వత్థామ ఒక రోబోట్ ఆ టెంపుల్ లోకి వచ్చినప్పుడు ఫైట్ చేస్తాడు కదా, అదే మనకి ఈ షాట్ లో చూపించారు కదా. ఈ ఫైట్ మార్నింగ్ టైం లో జరుగుతుంది. ఆ మార్నింగ్ జరిగే ఫైట్ ని అశ్వత్థామ ఫైటింగ్ స్కిల్స్ ని రాయ చూసుంటాడు. అశ్వత్థామ ఫైట్ చేసే టైం కి ఆ రాయ అక్కడే ఉండొచ్చు, లేదా రాయ కోసమే ఆ రోబోట్ తనని వెంటాడుతూ వస్తే రాయ అశ్వత్థామ హెల్ప్ కోసం ఆ టెంపుల్ లోకి వచ్చుండొచ్చు. రాయని కాపాడటం కోసం అశ్వత్థామ ఫైట్ చేసి ఉండొచ్చు. ఎలా అయితే ఆ ఫైట్ ని రాయ చూస్తాడు. ఆ మార్నింగ్ జరిగే ఫైట్ గురించే నైట్ అశ్వత్థామతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ చాలా బాగుందని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ డైలాగ్, ఎవరైనా రైడర్స్ నిన్ను షూట్ చేశారా అని అడుగుతాడు. రైడర్స్ అంటే ఎవరో కాదు, విలన్స్ దగ్గర ఈ గెటప్ వేసుకొని ఉండేవాళ్ళు. వీళ్ళని రైడర్స్ అని పిలుస్తారని నాగశ్విన్ గారు మనల్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టారు. అశ్వత్థామ ఒంటి మీద గాయాలతో ఉంటాడు
కాబట్టి అశ్వత్థామ చుట్టుకున్న క్లాత్స్ నుంచి అశ్వత్థామ గాయాల వల్ల బ్లడ్ వస్తే బ్లడ్ చూసి ఎవరైనా రైడర్స్ నిన్ను కాల్చారా అని అడుగుతాడు. అశ్వత్థామకి ఆ గాయాలు తగ్గని శాపమని ఆ పిల్లోడికి తెలియదు కదా, సో అందుకే అలా అడుగుతాడు. అండ్ దాని తర్వాత ఆ పిల్లోడు పైన నుంచి దిగుతూ ఇదొక టెంపుల్ అని అడుగుతాడు. పురాణాల ప్రకారం కలియుగం అంతమించే సమయానికి అంతా దైవాన్ని కూడా మర్చిపోతారు. మర్చిపోవటం అంటే దైవాన్ని పట్టించుకోకుండా మనుషులే రాక్షసులుగా మారిపోతారు. అందుకే అక్కడున్న శివాలయాన్ని కూడా ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. ఆ టైం కి దేవుణ్ణి పూజించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. విష్ణుమూర్తి కూడా ఆ కొంతమందిని కాపాడటం కోసమే తన చివరి అవతారమైన కల్కి అవతారం ఎత్తుతాడు. సో ఆ టైం కి ఆ పిల్లోడికి గుళ్ళు అనేవి కూడా క్లియర్ గా తెలిసుండదు. అందుకే అశ్వత్థామని అడుగుతాడు ఇదొక టెంపుల్ అని. అండ్ నువ్వు చనిపోలేవా అని కూడా అడుగుతాడు. నువ్వు చనిపోవా అని అడిగాడంటే అప్పటికి అశ్వత్థామ పిల్లోడికి చాలా క్లోజ్ అయిపోయాడు. పిల్లోడికి తన స్టోరీ తను చిరంజీవి అని తనకున్న శాపాన్ని క్లియర్ గా వివరించకపోయినా నేను ఇలా చిరంజీవిని నాకు చావుండదని కొంచెమైనా చెప్పుంటాడు. అలా చెప్పటం వల్లే ఆ రాయ నువ్వు చనిపోవా అని అడుగుతాడు. అండ్ అశ్వత్థామ తన గురించి పిల్లోడికి చెప్పుకున్నాక ఎనీ ఛాన్స్ నువ్వు దేవుడువా అని అడుగుతాడు. మహాభారతం టైం నుంచి ఇప్పుడు దాకా చావు లేకుండా ఉన్న అశ్వత్థామని దేవుడు అనుకొని తనకి దండం కూడా పెడతాడు. అలా ఈ పిల్లోడున్న షార్ట్స్ అన్ని ఒక్క రోజులో ఒక్క సీన్ లో జరిగేవి కాదు. మూవీ మొత్తంలో రాయ అశ్వత్థామకున్న చాలా సీన్స్ లో నుంచి కొన్ని డైలాగ్స్ ని ఇంట్రడ్యూసింగ్ వీడియోలో పెట్టారు. శ్రీకృష్ణుడు పెట్టిన శాపంలో అశ్వత్థాముడుకున్న గాయాల వల్ల తన దగ్గర నుంచి వచ్చే స్మెల్ కి తన దగ్గరికి కూడా ఎవరు రారు, కానీ ఈ రాయ మాత్రం వస్తాడు. అశ్వత్థాముడు తన మూర్ఖత్వంతో శాపాన్ని అనుభవించడానికి చేసిన తప్పు ఉత్తర కడుపులో ఇంకా పుట్టకుండా ఉన్న బిడ్డని చంపేయటం. కడుపులో ఉన్న బిడ్డని చంపేసేంత పాపం చేసిన అశ్వత్థామకి ఎవరు తన దగ్గరికి రాలేని పరిస్థితిలో ఆ చిన్న పిల్లవాడు అశ్వత్థామ దగ్గరికి వస్తాడు, తనతో మాట్లాడతాడు, తనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. నిజంగా నాగశ్విన్ గారు చాలా బాగా రాసుకున్నారు కదా. పాయింట్ నెంబర్ 3, యుగాంతం మొదలైందని అశ్వత్థామకు వచ్చిన సూచన. మనకి వీడియో స్టార్టింగ్ లో శివలింగం పై చిన్న చిన్నగా వాటర్ డ్రాప్స్ పడుతున్న విజువల్స్ ని చూపిస్తూ ఆ సౌండ్ ని కూడా క్లియర్ గా వినిపిస్తారు. అండ్ తర్వాత కూడా చాలా షార్ట్స్ లో శివుడి విగ్రహంపై వాటర్ డ్రాప్స్ పడుతూనే ఉంటాయి. మనకి శివుడి విగ్రహాన్ని మాత్రమే ఒక షాట్ లో చూపిస్తారు. అండ్ ఆ షాట్ చూపించినప్పుడు వాటర్ పట్టం ఆగిపోతుంది. అది అర్థం చేసుకున్న అశ్వత్థామ విగ్రహంపై చేయి పెట్టి వాటర్ రావటం ఆగిపోయిందని అబ్జర్వ్ చేస్తాడు. మన పురాణాల ప్రకారం కలియుగం చివర్లో వాతావరణంలో చాలా తీవ్రమైన మార్పులు వస్తాయి. మనుషులు దైవాన్ని మర్చిపోయి రాక్షసుల్లా మారిపోతారు. తినడానికి తిండి నీళ్లు లేని కరువు వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి వచ్చి విశ్వంలో ఉన్న చెడ్డవారిని అంతం చేస్తాడు. యుగాంతం సంభవిస్తుంది. మళ్ళీ సత్యయుగం నుంచి యుగాలు మొదలవుతాయి. సో పడే కొన్ని నీళ్లు కూడా రావట్లేదంటే కరువు స్టార్ట్ అయినట్లే విష్ణుమూర్తి కల్కి అవతారంలో రాబోతున్నాడని అశ్వత్థామ చేయబోయే చివరి యుద్ధానికి సమయం వచ్చిందని అశ్వత్థామకి అర్థమైంది. అండ్ అదే రాయకి చెప్తూ ఉంటాడు. విష్ణుమూర్తి కల్కి అవతారానికి చిరంజీవిలో ఒకరైన అశ్వత్థామ యుగాంతం చివరిలో జరిగే యుద్ధంలో సహాయపడడానికి అశ్వత్థామ వెళ్తున్నాడు. పాయింట్ నెంబర్ 4, ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి జరగబోయే ఫైట్. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఫైట్ అయితే ఉంటుంది. మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ పేరు భైరవ, అంటే శివుడి పేరు. అండ్ అశ్వత్థామ కూడా శివుడికి మహాభక్తుడు. అలాంటిది వీళ్ళిద్దరికి ఫైట్ ఎందుకు జరుగుతుందంటే ఈ వీడియోలో అశ్వత్థామ చేతిలో ఉన్న స్టిక్ అండ్ ఈ పోస్టర్ లో ప్రభాస్ గారి చేతిలో ఉన్న స్టిక్ ఒకటే అనుకున్నా కానీ ఆ రెండు డిఫరెంట్ స్టిక్స్. బట్ మనకి కల్కి నుంచి ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియోలో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనే డైలాగ్ తర్వాత ప్రభాస్ గారిపై ఒక స్టిక్ వస్తుంది. ప్రభాస్ గారిపై వచ్చే ఆ స్టిక్ అమితాబ్ బచ్చన్ గారి చేతిలో ఉన్న ఈ స్టిక్ రెండు సేమ్. అండ్ ఆ ఫస్ట్ వీడియోలోనే టైటిల్ పడ్డాక అమితాబ్ గారు అండ్ ప్రభాస్ గారి హ్యాండ్స్ తో గుద్దుకుంటున్న క్లిప్ కూడా పెట్టారు. హ్యాండ్స్ తో గుద్దుకుంటున్నట్లు ఈ వీడియోలోనే కాదు ఒక పోస్టర్ లో కూడా రిలీజ్ చేశారు. వీళ్ళిద్దరికి ఫైట్ ఉంటుందని చెప్పడానికి ఈ రెండు ప్రూఫ్స్ చాలు. బట్ శివుడు మహాభక్తుడైన అశ్వత్థామ భైరవ అని శివుడు పేరు పెట్టుకున్న ప్రభాస్ గారికి ఫైట్ మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మూవీ చూసి తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 5, ఈ షాట్ లో అశ్వత్థామ ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు. ఆ వెలిగించే షాట్ వెంటనే వెళ్ళిపోయినా జాగ్రత్తగా గమనిస్తే అశ్వత్థామ దీపాన్ని 2 రాళ్లతో కొట్టి వెలిగిస్తాడు. మహాభారతం టైం నుంచి ఉన్న అశ్వత్థామ దీపాన్ని వెలిగించడానికి అప్పుడెలా చేస్తారో ఇప్పటికీ అంతే చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 6, రాయ అసలు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు విష్ణుమూర్తి చివరి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నేను ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ ఈ షాట్ లో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అశ్వత్థామ ఫోర్ హెడ్ పైన దివ్యమణి మనం చూడొచ్చు. శ్రీకృష్ణుడు శాపం ఇచ్చినప్పుడు అశ్వత్థామ హెడ్ పై ఉన్న దివ్యమణిని తీసేస్తాడు. మనకి షాట్ రాకముందు వచ్చిన అన్ని షాట్స్ లో కూడా అశ్వత్థామ ఫోర్ హెడ్ పైన మణి లేనట్లే చూపించారు. క్లాత్ కట్టుకున్నా కూడా అక్కడైనా గాయం నుంచి వచ్చే బ్లడ్ కూడా కనిపించింది. బట్ సడన్ గా అశ్వత్థామ ఫోర్ హెడ్ పైన ఎప్పుడో శ్రీకృష్ణుడు తీసేసుకున్న దివ్యమణి మళ్ళీ ఎలా వచ్చింది? అశ్వత్థామ నా ఆఖరి యుద్ధం సమయం వచ్చిందని ఆ టెంపుల్ ని వదిలేసి వెళ్ళిపోతున్న టైం కి అప్పుడు దాకా లేని ఆ మణి అశ్వత్థామకి ఎలా వచ్చింది? ఆ విష్ణుమూర్తి చిరంజీవి అయిన అశ్వత్థామ తనకి హెల్ప్ చేయడానికి రావాలి కాబట్టి మళ్ళీ ఆ మనీని తనే ఇచ్చాడు. అసలు నాగశ్విన్ గారు అశ్వత్థాముడికి మళ్ళీ ఆ మనీని ఎందుకు తీసుకొచ్చారు? ఆ మనీని అశ్వత్థాముడికి మళ్ళీ రావటాన్ని ఆడియన్స్ కి ఎలా చూపిస్తారనేది మూవీ చూసాక అర్థమవుతుంది. ఆ మనీకున్న పవర్ మీకు తెలుసో లేదో, ఆ మనీ అశ్వత్థాముడి ఫోర్ హెడ్ పై ఉన్నంత కాలం అశ్వత్థాముడు ఆకలికి నిద్రకి ఎంత కాలమైనా ఉండగలడు. ఎంత ఏజ్ లో అయినా తనకి ఒకే రకమైన బలం ఉంటుంది. ఏ హాని కలిగించే జంతువులు తన్ని ఏమీ చేయలేవు. ఆ మనీ అశ్వత్థాముడి దగ్గరుంటే అశ్వత్థాముడికి ఇన్ని పవర్స్ వస్తాయి. మరి నాగశ్విన్ గారు ఆ మనీని అశ్వత్థామ
అశ్వత్థామకి మళ్ళీ పెట్టి ఏం చేస్తారు. వాళ్ళు రిలీజ్ చేసిన అశ్వత్థామ ఇంట్రో వీడియోలో నాకు దొరికిన డీటెయిల్స్ అయితే ఇవే. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు అర్థమైన దాన్ని ఇంత డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ చెప్పాక అశ్వత్థామ గురించి వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో గురించి ఇంకా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇది డీటెయిల్ కాదు కానీ ఈ మూవీ బ్యానర్ వైజయంతి మూవీస్ యూట్యూబ్ ఛానల్లో అశ్వత్థామ వీడియో రిలీజ్ చేశాక వాళ్ళ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టారు, క్యారెక్టర్స్ ఇంట్రోస్ అని. అశ్వత్థామ ఒక్కడిదే కాదు, ఇంకా చిన్న చిన్నగా మూవీలోని ప్రతి క్యారెక్టర్ కి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ వస్తారు. అండ్ ఫైనల్ గా మన ప్రభాస్ గారి భైరవ క్యారెక్టర్ కి కూడా ఖచ్చితంగా ఒక ఇంట్రడ్యూసింగ్ వీడియో ఉండే ఉంటుంది. మనందరికి ఈ మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ రావాలి. మే 9th పోస్ట్ పోన్ చేశారు. అశ్వత్థామ వీడియోలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు అనుకుంటే ఈ వీడియోలో కూడా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. చాలా మంది మే 30 మూవీ రిలీజ్ అవుతుంది అంటున్నారు. బట్ 1 month లో ఇంటర్నేషనల్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం మూవీ టీమ్ కి చాలా కష్టం అవుతుంది. అండ్ ఆల్సో June 20 మూవీ మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయిందని కూడా ఒక న్యూస్ ఉంది. మే 30 వస్తారో లేదో తెలియదు కానీ June 20 వచ్చే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా చాలా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోస్ వస్తాయి. మరి వాటిలో అప్డేట్ ఇస్తారా లేదంటే స్పెషల్ గా పోస్టర్ తో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారో చూద్దాం. ఇవి అశ్వత్థామ వీడియోలో నాకు దొరికిన డీటెయిల్స్. ఈ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పిన డీటెయిల్స్ మీకు ఏ మాత్రం ఇంప్రెసివ్ గా ఉన్నా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.